రాష్ట్ర గవర్నర్ పెద్దలు నరసింహన్ గారిని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సీపీ, తెలంగాణ జేఏసీ, ఎంఆర్పీఎస్, బీసీ సంక్షేమ సంఘం, ఆల్ లెఫ్ట్ పార్టీస్, న్యూ డెమోక్రసీ, ఎస్యూసీఐ, ఎంసీపీఐ, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ అందరం కలిసి రాష్ట్ర గవర్నర్ గారికి ఒక విజ్ఞప్తి చేశాము. ఎన్నో దశాబ్దాల నుంచి హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ అని ప్రశాంతంగా నిరసన తెలియజేయడానికి ఆ స్థలాన్ని నిర్ధారించి ఏ సంఘమైనా ఏ పార్టీ అయినా అక్కడ డిసెంట్ నిరసన తెలియజేయడానికి అవకాశం ఉండింది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు ఒక నియంతృత్వ పోకడతో అక్కడ ఎవరిని నిరసన తెలియజేయడానికి, డిసెంట్ తెలియజేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. మరి మనం గత 3 ఏళ్ల ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన, కేసీఆర్ గారి పరిపాలన చూస్తే అన్ని విధాలుగా ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలని, మీడియాని అణిచివేయాలని, ప్రతిపక్ష పార్టీలు ఏమైనా మాట్లాడితే బెదిరియాలనే ఓ ధోరణితో ముందుకు పోతున్నాడు. ఇది మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. దిస్ ఇస్ అన్యాక్సెప్టబుల్. తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి ప్రతి పౌరునికి హక్కు ఉంది. ఆ హక్కు కాపాడుకునే విధంగా మరి ఈ రోజున రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా పోరాటం చేస్తాయి. తప్పనిసరిగా ఈ నియంతృత్వ ధోరణితో ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే విధంగా ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ తరలించే ప్రయత్నం మేమందరం అడ్డుకుంటామని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులం కలిసి గవర్నర్ గారిని కలిసి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక చర్యలు, ఏదైతే తెలంగాణ ఉద్యమానికి బీజం వేసిన కేంద్రము ధర్నా చౌక్, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి కేంద్రము ధర్నా చౌక్. ఆ ధర్నా చౌక్లోనే ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు ఉద్యమ నాయకుడిగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి శాంతియుతంగా మరి తెలంగాణ సాధించుకునే ప్రక్రియను పూర్తిగా విస్మరించి ఈ 3 సంవత్సరాల పాలనలో ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నిలబెట్టుకోలేక ప్రజల్లో పెరుగుతున్నటువంటి నిరసనలను, అసంతృప్తిని ఈ ఉద్యమాల రూపేణా, నిరసన రూపేణా రోజు రోజుకు పెరుగుతూ ఉంటే అది జీర్ణించుకోలేక మరి ప్రస్తుత ప్రభుత్వము ధర్నా చౌక్ కేంద్రాన్ని పూర్తిగా ఎత్తివేసి ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయడానికి వీల్లేదు. గతంలో కూడా చూసాము, పత్రికా స్వేచ్ఛను హరింపజేసే రీతిలో ఆనాడు వారు చర్యలు తీసుకుంటే ఆ రోజు కూడా పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అందరం కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాం. ఈరోజు ప్రజాస్వామ్య యొక్క హక్కులను కాలరాచే విధంగా సామాన్యులు, పేద వర్గాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేటువంటి కేంద్రాన్ని మరి ఈరోజు ఆంక్షలు, నిర్బంధము, ఈ విధమైనటువంటి తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ సమాజం తరఫున ఇవాళ అనేక విధాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ప్రభుత్వము సస్యమిరా అంటుంది. ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కూడా ఈరోజు దిగి రాకపోవడం వల్లనే ఇవాళ రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ గారు మీరు ఇంటర్ఫీర్ అయ్యి వెంటనే ఆ నిర్బంధాన్ని ఎత్తివేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. లేనట్లయితే భవిష్యత్తులో ఈ ప్రభుత్వము మరి రాజకీయంగా తీవ్రమైనటువంటి మరి మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా గమనించాలి, తెలంగాణ సాధనకు ఏ ఉద్యమం ద్వారా మరి ఆ కేంద్రం ద్వారా మనం శాంతియుతంగా సాధించుకున్నామో ప్రజల హక్కులను కాపాడాలి. భారతీయ జనతా పార్టీ కూడా చాలా స్పష్టంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని రాజధానులు కూడా ఇవాళ మరి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా నిన్న నిండు సభలో జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రిగా నేను ధర్నా చేస్తానని చెప్తున్న వ్యక్తి మరి తెలంగాణలో
ఈ తెలంగాణ ప్రజలకు ఎందుకు హక్కు మరి మీరు హరించి వేస్తున్నారో ప్రశ్నించడానికి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎమ్మెల్యేలుగా కూడా నిరసన వ్యక్తం చేశాం. అన్ని పార్టీలు కలిసి కూడా విజ్ఞప్తి చేశాం. అప్పటికీ ప్రభుత్వం దిగరాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను మరి ఆ రకంగా తప్పకుండా నిర్ధారిస్తామని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. రాజధాని లోపల ధర్నా చౌక్ను ఎత్తివేయడం అనేది అప్రజాస్వామ్య చర్య, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలే కాదు, అధ్యక్ష తరహా పాలన ఉన్నటువంటి దేశాలు, రాచరిక వ్యవస్థ ఉన్నటువంటి దేశాల్లో కూడా అమెరికాలో ట్రంప్ వైట్ హౌస్ పక్కకే లక్షలాది మంది వచ్చి ఆయన ప్రమాణం చేస్తుంటే ధర్నాలు చేశారు, ప్రదర్శనలు చేశారు. అంతెందుకు ఢిల్లీలో పెద్ద మన నరేంద్ర మోడీ లాంటి మహానాయకునే ఆయన పార్లమెంటు పక్కకే ధర్నాలు చేసి జంతర్ మంతర్ దగ్గర చేస్తుంటే ఇంకా ఎక్కువ పర్మిషన్లు ఇస్తున్నాడు. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఉద్యమాలు లేకుండా చేయాలని ఆలోచించడం ఏంటిది? ఉద్యోగాలు భర్తీ చేస్తలేడు, స్కాలర్షిప్లు పెంచుతలేడు, డబుల్ బెడ్రూములు కడతలేడు, ప్రజల యొక్క వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేరడం లేదు. కాబట్టి ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి, ఒకవైపు ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఇవన్నింటినీ అరికట్టాలంటే ప్రజల గొంతు లేకుండా చేయాలంటే ఇందిరా చౌక్ని ఎత్తేయాలనేటువంటి నిర్ణయం, దీన్ని గట్టిగా అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తాం. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. అందుకే ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడంటే గవర్నర్ గారిని కలిసి రాజ్యాంగాది నేతగా, రాజ్యాంగాన్ని పరిరక్షించే ఒక ఉన్నత స్థాయి అధికారిగా మీరు జోక్యం చేసుకొని వెంటనే రిస్టోర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. గతంలో అసెంబ్లీ దాకా మేము ధర్నాలు చేసినాం. ఒక 18 ఏళ్ల కింద అసెంబ్లీ దగ్గరికి తీసుకొస్తుంటే, సచివాలయం దగ్గరికి తీసుకొస్తుంటే, దేశంలో ఎక్కడ కర్ణాటకలో మనం పోయినాము, విధాన సౌధ దగ్గర ధర్నాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో నేను చూసిన, తమిళనాడులో చూసిన అసెంబ్లీ ముంగట చేస్తున్నారు. ఇక్కడ మేమన్నా ప్రగతి భవన్ దగ్గర చేస్తామన్నామా, అసెంబ్లీ దగ్గర చేస్తామన్నామా, ఇంకా రాజ్భవన్ దగ్గర చేస్తామన్నామా? ఎందుకు ఈ దుర్మార్గం? గతంలో ఎన్నో డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈయన వచ్చిన దర్వే గోడల మీద రాతలు, ఆయన అంటే ఫోటోలు వేసుకుంటాడు, గవర్నమెంట్లో ఉన్నాడు, ఇష్టం వచ్చినాడు ఫ్లెక్సీలు కడతాడు. కానీ ప్రజలు ఎవరు ఫ్లెక్సీలు వేసుకోవద్దని, గోడల మీద రాయొద్దని, పేదవాని గొంతు వినిపించొద్దని, పేదవాడు ఎవరు నాయకుడు కావద్దని ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనను మార్చుకోవాలి. లేని పక్షంలో తొందర లోపలనే దీని మీద కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం, ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రికి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత కేంద్రం మీద కూడా ఉందని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఈ వైఖరి మార్చుకోకపోతే ప్రజలే సరైన గుణపాఠం నేర్పుతారు, ప్రజా ఉద్యమమే వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు, అలాగే వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమ సంఘాలు అన్నింటి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గవర్నర్ గారిని కలిసి వారికి చాలా విపులంగా విశదీకరించి వివరాలు చెప్పాం. ఇందిరా పార్కు ధర్నా చౌక్ అనేది నిన్న మొన్న ఇక్కడ ఏర్పడ్డ స్థలము కాదు. ఇది దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ ధర్నా కేంద్రంగా కొనసాగుతున్నది. అయినప్పటికీ ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆ రోజు కూడా ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఎన్నో సందర్భాల్లో మాట్లాడినాడు, లేదా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఇవాళ ఉద్యమ గొంతు నొక్కేదానికి, ప్రజాస్వామ్య గొంతు నొక్కేదానికి, భావస్వేచ్ఛను హరించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అన్నిటికంటే దుర్మార్గమైన చర్య ఏంటంటే హైదరాబాదు రాజధాని నగరంలో వాణి వినిపించకూడదు, గొంతు వినిపించకూడదు. ఎక్కడో పక్క రంగారెడ్డో మేడ్చల్కో పోవాలా, అవుట్స్కట్స్కి పోవాలా. అవుట్స్కట్ పోవాలంటే అరణ్య రోదన, అక్కడ ఎవరు ఉండరు, ఎవరు తెలుసుకునే మాట్లాడే పబ్లిక్ తెలియదు. ఇక్కడ ఉంటే ఇందిరా పార్క్ దగ్గర ఉంటే పేదవాడు, నిరుపేదవాడు, అన్ని మాస్ ఫండ్స్, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, ఎంబీసీలు, మైనార్టీలు అందరూ కూడా తమ తమ వాణిని వినిపించుకోవడానికి, ప్రభుత్వ దృష్టికి తెచ్చడానికి ఇది అన్ని విధాలా కూడా కూడలిగా, మరి అంతేకాకుండా మరి కేంద్రంగా ఉన్నటువంటిది, అందులో నడిబొడ్డున హైదరాబాద్ ఉన్నటువంటిది. దీన్ని తీసేయడం దుర్మార్గం, అన్యాయం. మరి ఈ మధ్యనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా నేను జంతర్ మంతర్కు పోయి ధర్నా చేస్తా అంటాడు. జంతర్ మంతర్కు పార్లమెంట్ కిలోమీటర్ దూరం లేదు. మరి ఎంత దూరం ఉందని అడుగుతా ఉన్నాం. ఇలాంటి వైఖరి మార్చుకోండి, లేకపోతే మొత్తం అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు, రాజకీయ పార్టీలు తనతో భేదాలు వదిలిపెట్టి
అందరూ ఒకే గొంతుకగా, ఒకే నినాదంగా, ఒకే ఎజెండాగా తీసుకుని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో తీర్తాం, ధర్నా చౌక్ను కొనసాగించడానికి అవసరమైన ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఆయన నిరాహార దీక్ష కూర్చుంటే ఖమ్మం తీసుకొస్తే ఎవరు ఆయన్ని ప్రజాస్వామ్య వ్యతిరేకంగా జరుగుతుందని మేమందరం బలపరిచాం, దాన్ని అడ్డుకున్నాం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా. ఇవాళ లేదు ట్యాంక్ బండి మీదకి చలో మిలియన్ మార్చ్ అని ఇస్తే ఆయన లేటుగా వచ్చిండు. అక్కడికి పోయింది ఎవరు? ప్రజలు. మేము మిగతా అందరు ప్రజలు వచ్చారు. లేదా మిలియన్ మార్చే కాకుండా సాగరహారం, ఇవన్నీ విషయాల్ని యాదిలేవా? ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఆఖరికి కోదండ సార్ ఇంటిని పగలగొట్టడానికి కూడా పోలీసులు పంపే వైఖరి ఎలాంటి అప్రజాస్వామ్యం! ఇది ఫాసిస్ట్ పద్ధతి, ఇది సరైనది కాదు. ప్రజాస్వామికంగా మీరు చెప్పే మాటలకి చేసే వాటికి తేడా ఉంది. అందుకే అందరం కలిసి సమస్య మీద అందరూ, దీనికి బాధితులైన అందరూ కూడా, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఈ ఉద్యమాన్ని తీసుకుంటున్నాం. అది కేవలం నిరసన చెప్పేది. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు మీరు చూస్తున్నారు కాబట్టి ఆ నిరసన చెప్పే హక్కు మాది. ఆ హక్కును హరించితే ఊరుకోమని చెప్పడానికే మేమందరం వచ్చాం. మిత్రులారా, ఈరోజు కేసీఆర్ ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేటువంటి పద్ధతుల లోపల ప్రమాదాన్ని తీసుకొచ్చి పెట్టిండు. అందుకని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు ముందుకు వచ్చింది. అందుకనే వామపక్ష పార్టీలు, ఇతర ప్రజాతంత్ర శక్తులన్నీగా కూడా పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే రాజ్యం ఉంటుందో రాజ్యాంగాన్ని నిరసన తెలియజేస్తారు కాబట్టి రాజ్యం అవతల చెప్పరు. రాజ్యం ఉన్నది, పరిపాలన సాగేది హైదరాబాదు జిల్లాలో. ఈ హైదరాబాద్ జిల్లాలో కాకుండా ఇంకే జిల్లాలో పరిపాలన సాగితే అక్కడ నిరసన తెలియజేయచ్చు. ఆయన ఏమంటే పోయి మేడ్చల్ కాడ చెప్పండి, లేకపోతే రంగారెడ్డి జిల్లా కాడ చెప్పండి, ఖమ్మంలో చెప్పండి, నల్గొండలో చెప్పండి, హైదరాబాద్లో మాత్రం నిరసన చెప్పకండి అని చెప్తాను. ఇంతకంటే అప్రజాస్వామికమైనటువంటి, ఇంతకంటే తెలివి తక్కువ వ్యవహారం ఇంకోటి లేదని చెప్పేటువంటిది ఇప్పటికైనా కేసీఆర్ జ్ఞానోదయం కలగటం అవసరం ఆయనకి. అందుకోసమే ఈ ప్రజాస్వామ్యం ఒకవేళ ఎట్లా కాపాడుకోవాలనో ఇక్కడ ప్రజలకు తెలుసు. అందుకని నీ నియంత్రిత ధోరణులు సాగవు. నువ్వు ఎంత అణిచివేయాలని చెప్పేసి అంటే అంత తిరుగుబాటు వస్తుంది తప్ప ఇంకోటి లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు కేసీఆర్. ప్రజాస్వామ్యం కూని కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రథమ పౌరుడైన గవర్నర్ గారి మీద ఉన్నదని చెప్పి ఆయన గుర్తు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసినామని చెప్పి, నిరసన వ్యక్తం చేసినామని చెప్పి కేసీఆర్ గారు చెప్తుంటాడు. మరి ఆయన పరిపాలనలో అదే ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలకు, నిరసనలకు, శాంతియుతంగా చేసే కార్యక్రమాలకు కూడా ఇందిరా పార్కును వేదిక కాకుండా చూసే పద్ధతి అది నియంతృత్వానికి పరాకాష్ట. నేను ముందుగా మీడియా పెద్దలకు, మీడియా మిత్రులకే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అమెరికాలో ఒక సోదరుడు జాత్యహంకారంతో హత్య గురవుతే దాన్ని నిరసిస్తూ మనం ఎన్నో కార్యక్రమాలను మీడియా ద్వారా చూపెట్టగలిగాం. కానీ అక్కడ ఒక వ్యక్తి మాత్రమే హత్యకు గురయ్యిండు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం హత్య చేస్తున్నది. ఇది కూడా మీడియా సీరియస్గా తీసుకోవాలని చెప్పి 4.5 కోట్ల మంది ప్రజలకు ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పౌర హక్కులు లేకుండా పోయే ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని పరిరక్షించడానికి కూడా ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తూ, కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో ఏ తీరుగా వ్యవహరించిండో, ముఖ్యమంత్రిగా ఏ తీరుగా వ్యవహరిస్తున్నాడో గవర్నర్ గారికి 2-3 సాక్ష్యాలు తీసుకెళ్ళాం. మనందరికీ తెలుసు మిలియన్ మార్చ్ ఎక్కడ జరిగింది? ట్యాంక్ బండ్ మీద జరిగింది. ఇందిరా పార్కులో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ హక్కు అక్కడ ఉన్నది అందరికీ. అక్కడ నిరసన వ్యక్తం చేసుకునే హక్కును కోరలే. మాకు ఇందిరా పార్క్ హక్కు, ఇంకా ముందుకు పోతామని చెప్పి ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ చేస్తే ఆ మిలియన్ మార్చ్లో కేసీఆర్ గారు పాల్గొని పోతన విగ్రహం దగ్గర అందరితో ఉద్యమాలు మరింత శక్తివంతంగా చేస్తామని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేయించిండు. ఇందిరా పార్కు ప్రజాస్వామ్యబద్ధమైన నిరసన వ్యక్తం చేసే కేంద్రం, అక్కడ కూడా తీసుకోలే. సరిగ్గా ఇంకా ముందుకొచ్చి నడి రోడ్డు మీదనే ప్రతిజ్ఞ చేసే ప్రయత్నం చేసిండు. అది సాక్ష్యం. దానికంటే ఇంకా ముందుకొచ్చి సాగరహారంలో ఎన్నో ఘటనలు జరుగుతాయని పోలీస్ యంత్రాంగం ముందు భయపడి పర్మిషన్ కూడా ఇచ్చింది. ఇచ్చిన అవంతరాలు ఎదురవుతాయని చెప్పి రక్షణ పెట్టినా కూడా మరి అక్కడికి వచ్చి కూడా కేటీఆర్, హరీష్ రావు, కవిత గారులు కూడా సాగరహారంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన చేసుకునే వేదికైన ఇందిరా పార్క్ కూడా కాదని
ఇంకా ముందుకొచ్చి అదే ప్రజాస్వామ్యం అని చెప్పి ఉద్యమాలు చేసిన నాయకత్వము ఇవాళ ఇంద్ర పార్కులో కూడా చేయొద్దని చెప్పి ఊరవతలు చేసుకోండి అని చెప్పి మాట్లాడడం అంటే ఇది నియంతృత్వం కాదా? కేసీఆర్ గారికి మేము గుర్తు చేస్తున్నాం, గవర్నర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాం. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీద్దామంటే, ప్రజల హక్కులను హరిస్తామనంటే క్షమించరు, ఎదురు తిరుగుతారనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా. ఆయన ప్రగతి భవన్ అనేది ప్రగతి నిరోధక భవనంగా మారింది. ఆయన ఇండ్లు మాత్రం బహిరంగ సభలకు వేదిక మారుతుంది. ఇక్కడ 100 మందో 200 మందో రాలే. నిన్నగాక మొన్న ఆయన ఇంటికాడ పరిసర ప్రాంతంలో 1000 మందితో బహిరంగ సభలు పెట్టాడు కదా. ఆయన ఇల్లు మాత్రం బహిరంగ సభలు పెట్టుకునే స్థాయిలో నడిపిస్తుంటే మరి ఇందిరా పార్క్ మాత్రం నిరసన కేంద్రంగా ఉండద్దా? ఆ బహిరంగ సభలకు వచ్చిన వాళ్ళలో వేలాది మంది ప్రజలు అభినందించడానికి వచ్చిందంటుండ్రు కదా. వేలాది మంది ప్రజల్ని అభినందించడానికి ఇంటి దాకా తీసుకొచ్చుకున్నావు నువ్వు. నీ మోసాల వల్ల, నీవు చేస్తున్న పనుల వల్ల అన్యాయానికి గురైన వర్గాలు ఇందిరా పార్కులో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేసే వ్యక్తం చేసుకునే హక్కు ఎందుకు లేకుండా పోతుంది? అదే సమయంలో మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇవాళ ప్రజాస్వామ్యం అంటే పెద్దయిన గవర్నర్ గారు కూడా గుర్తు చేశాను. ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు వాషింగ్టన్కు లక్షల మంది వచ్చారు. కానీ ఆయన ప్రమాణ స్వీకారం నిరసిస్తూ కూడా అదే రోజు లక్షల మంది వచ్చిండ్రు, తెల్లారి కూడా లక్షల మంది వచ్చిండ్రు అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఇది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు వాషింగ్టన్లో ఆయనకు లక్షల మంది వచ్చిండ్రు, కానీ ఆయనను నిరసిస్తూ కూడా అదే వాషింగ్టన్కు 24 గంటలు గడవకముందే లక్షల మంది రాగలిగినరు. అంటే ప్రజాస్వామ్యం అంటే ఎదుటి వాళ్ళ హక్కులను కూడా పరిరక్షించడం అనే కోణం పాలకులు తెలుసుకోకపోతే ఏదో హరిస్తామని చెప్తే, మళ్ళీ చెప్తున్నా నేను, తెలంగాణ పౌరులు ఆకలినైనా భరిస్తారు, కానీ ఆత్మగౌరవాన్ని ప్రజల హక్కులను హరిస్తానంటే మాత్రం తిరుగుబాటు చేస్తారు. నీ ఇంటికి ఈరోజు వేలాది మంది రప్పించుకున్నావు కదా. ఇందిరా పార్కులో కనుక ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసుకునే హక్కు కనుక నువ్వు ఇవ్వకపోతే, నువ్వు దాన్ని హరిస్తే నీ ఇంటికి నిరసన వ్యక్తం చేసే వాళ్ళు కూడా లక్షల మంది వచ్చే రోజు వస్తుంది. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దనే విషయం కూడా కేసీఆర్కు గుర్తు చేస్తున్నా. ఆ పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి గవర్నర్ గారికి గుర్తు చేసి విజ్ఞప్తి చేసి వస్తున్నాం. పొలిటికల్ జేఏసీ కోదండరామ్ గారు అనివార్యంగా రానందువల్ల వారి జేఏసీ వైపు నుంచి నేను గోపాల్ శర్మ, హైకోర్టు అడ్వకేటు, జేఏసీ నుంచి మాట్లాడుతున్నా. ఇవాళ కోదండరామ్ గారు కొన్ని కారణాల వల్ల వేరే ప్రాంతానికి వెళ్ళారు. ఈరోజు అన్ని పొలిటికల్ పార్టీస్తో పాటు జేఏసీ తరఫున మేము కూడా వెళ్ళి గవర్నర్ గారికి రిప్రజెంట్ చేశాము. ఒకటే అన్ని పార్టీలు చెప్పేది, మేము జేఏసీగా మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా ఈ ప్రభుత్వం పాటుపడట్లేదు. మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి గత దశాబ్దాలుగా ఇందిరా పార్క్ కానీ అన్ని కార్యక్రమాలు అక్కడే చేస్తూ ఉంటే, ప్రభుత్వంలో ఏం చేసినా మేమే చేయాలా, మిగతా ఎవరు కూడా ఏం నిరసన కార్యక్రమాలు చేయొద్దు అనే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి అయ్యా, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినారు, ఒక్కసారి ఆర్టికల్ 19 ఏం చెప్తా ఉంది, ఆర్టికల్ 21 ఏం చెప్తా ఉంది, వీటన్నిటి కూడా ఒకసారి చదువుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా మీరు అని గవర్నర్ గారు కూడా చెప్పాము. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా మీరు తీవ్రమైన నిరసన ఎదుర్కోకుండా దీన్ని ఇందిరా పార్క్ని రెస్టోర్ చేయాలని చెప్పి జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తాను. మిత్రులకు నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు కేసీఆర్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఓటర్ల మనోగతలకు అనుగుణంగా ఆశల హామీలతో అధికారికి వచ్చినటువంటి కేసీఆర్ గారు ఆ హామీలు అమలుపరచలేడు. కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కనుక ఆ సమస్యల పరిష్కారం కొరకు హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతం ఉన్నటువంటి ఇందిరా పార్క్ పక్కన ధర్నా చౌక్ లో వేలాది దీక్షలు, ధర్నాలు, నిరసన జరుగుతున్నాయి. వాటి చూసి జీర్ణించుకునేటువంటి కేసీఆర్ గారు పేదల గొంతును నొక్కాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి అయినా, 100 మంది అయినా, 1000 మంది అయినా కానీ ధర్నా చౌక్ వచ్చి వాళ్ళ హృదయ స్పందన చెప్పేటువంటి పరిస్థితి అవకాశం ఉండే. కానీ వాళ్ళ పేదల గొంతును పిసికినని చెప్పని కేసీఆర్ భావిస్తున్నాడు. రాష్ట్ర పేద నిరుపేదల పక్షాన అందులోకి రావడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని అందరం కూడా హెచ్చరిస్తున్నాం. వెంటనే అటువంటి నిర్బంధమైనటువంటి పనులను మానుకోండి, నియంత్రిత పొగడలకు స్వస్తి పలకండి.
ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయండి. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ గారు చిలుక పలుకులు పలికినరు. ఏ సమస్య ఉన్నా ఏ అంశం ఉన్నా అన్ని రాజకీయ పక్షాలను పిలుస్తా, అన్ని ఫ్లోర్లను పిలుస్తా, మాట్లాడే నిర్ణయం చేస్తా అని చెప్పన్నాడు. కానీ ఆనాడు మాట్లాడిన మాట నుంచి నేటి వరకు కూడా ఏ నిర్ణయమైనా కానీ తను తీసుకుంటూ పోతున్నాడే కానీ తను మాత్రం ఎవరితో సంప్రదించడం లేదు. కనుక మేమందరం కూడా ఈరోజు గవర్నర్ గారికి ఇచ్చినటువంటి విన్నపం ఇది కామన్ క్యాపిటల్, అది మా నోటి కూడా రాకుండాన్నటువంటి అంశం. అయినా కానీ రాజ్యాంగ అధినేతగా శాంతి భద్రతల పరిరక్షకునిగా ఇక్కడ ఉండేటువంటి ప్రజల హక్కులను కాపాడేటువంటి వ్యక్తిగా మీరు ముందుకు రావాలా. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. ఈ ప్రభుత్వం సరైన దిశలో పయనించే విధంగా కార్యక్రమాలు ఉండని చెప్పి మేము విజ్ఞప్తి చేసినాం. ఇది ఈ రోజు మంత్రం కూడా ఆరంభించింది. కేసీఆర్ గారి స్వయమైనటువంటి నిర్ణయం వల్ల పలు రాజకీయ పక్షాలు భిన్న దుర్వలైనటువంటి వాళ్ళం కూడా ఒకే వేదిక మీదకి వచ్చినాం. ఆనాడు తెలంగాణ సాధన కొరకు ఏ విధంగా అన్ని పక్షాలు కలిసి ముందుకెళ్ళినాయో అదే విధంగా పలు రాజకీయ పక్షాలు పలు ప్రజా సంఘాలు కలిసి రావడం జరిగింది. కేసీఆర్ మాత్రం వదిలిపెట్టదని చెప్పని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ఏ పుస్తకంలో చదివాడో కేసీఆర్ గారు కానీ రోజుకొక వింతగా సామాన్య ప్రజల నుంచి మొదలుకుంటే పారిశ్రామికవేత్తల వరకు కూడా ఎదుర్కొనేటువంటి సమస్యలు ఆయన జటిలం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇలా సామాన్య యొక్క పౌర యొక్క హక్కులను కూడా హరించేందుకు కానీ సిగ్గుపడవలసినటువంటి ముఖ్యమంత్రి దానికి కూడా ఇలా నీళ్ళు వదలడానికి సిద్ధపడ్డాడు అనేటే మనం అర్థం చేసుకోవాలి. ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పాడు? ఎస్సీలను ముఖ్యమంత్రి చేస్తా, అట్టడుగు వర్గాలను ఏ పాలక వర్గం చేయనటువంటి పని నేను చేస్తా అన్నాడు. కానీ ఇలా ఏం చేసిండు? ఆయన దాహం, అధికార దాహం మొదలుపెట్టాడు. అధికారం దాహమే మొదలు కాకుండా ఇలా అణిచివేత కార్యక్రమాన్ని కూడా పూనుకోవటం అనేటువంటిది జరిగింది. వాక్ స్వాతంత్రం, ప్రజల యొక్క వాయిస్ను కూడా పబ్లిక్ గా వినిపించకుండా అణిచివేసేటువంటి కూనికోరు విధానాన్ని అవలంబించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. గతంలో మేమంతా చూస్తా ఉన్నాం. మీడియాను, పత్రికలను కూడా అణిచివేసేటువంటి ఒక పద్ధతిలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసాన్ని ఈయన చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇలా సిపిఎం పార్టీ ఒక బహిరంగ సభ పెట్టుకుంటే ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ దాన్ని కూడా రిటర్న్ తీసుకోవటం అనేటువంటిది జరిగింది. నిజంగా ప్రజల యొక్క హక్కులను పరిరక్షించాలనుకునేటువంటి ఒక నేత అయితే, ప్రజల యొక్క సమస్యలను సాల్వ్ చేయాలనుకుంటే ఆ సభలలో కూడా తన ప్రతినిధిగా పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకొని మాట్లాడి నేను సాల్వ్ చేస్తానని చెప్పవలసినటువంటి ఒక ఉద్యమ నేతగా పేరు పొందినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇలా చేసేటువంటి పనులు చూస్తూ ఉంటే తుగ్లక్ పరిపాలన గుర్తుకు రావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది పంచాయతీ నుండి అసెంబ్లీ వరకు అంచివేతకు గురి కావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. మనం చూసాం, ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఒక పార్టీలోకి ఎందుకు వచ్చారు అంటే వాళ్ళని అనేక రకాలుగా అంచివేతకు గురి చేస్తూ ఉన్నాడు అంతర్గతంగా. కాబట్టి ఈ ప్రజాస్వామ్య కూనికోరి విధానాన్ని విడనాడకపోతే భవిష్యత్తులో ఏ ప్రజలైతే ఓట్లేసి గెలిపించారో, ఏ ప్రజలైతే మన తెలంగాణ మనకు రావాలని నినాదం ఊరూరున వాడవాడన లొల్లి చేశారో ఆ ప్రజల ద్వారానే ఇలా అణిచివేతకు గురి కావటం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యమంత్రి గారు. అందుకొరకే దయచేసి ఈ ప్రాథమిక హక్కును పరిరక్షించేటువంటి పద్ధతిలో ఇకనైనా ఆలోచన చేయాలని కోరటం అనేటువంటిది జరుగుతూ ఉంది ఎంసీపీ పార్టీ.